కార్తీక మాసంలో యాదగిరిగుట్టకి వెళ్ళిన వారికి బ్లెస్సింగ్ డబుల్ అవుతుంది. మార్నింగ్ యాదగిరిగుట్టకి రీచ్ అయిన వెంటనే టెంపుల్ వైబ్ చాలా డిఫరెంట్ గా ఉంది. సత్యనారాయణ కథ స్టార్ట్ అయింది. టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. వాటిలో పూజకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒకేసారిగా 700 మంది వ్రతం చేయించుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఫుల్ వీడియో చేశాను, ఒకసారి ఛానల్లో చూడండి. మా పూజ అయిపోగానే నెక్స్ట్ మేము దర్శనానికని గుట్టపైకి వెళ్ళినాము. ఇక్కడ మా అంకుల్ యాదగిరిగుట్ట ప్రోటోకాల్ టీమ్ కి హెడ్ అన్నమాట. సో మాకు మొత్తం విఐపి అండ్ స్పెషల్ దర్శనం జరిగింది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుని ముంగడ ఒక 15 మినిట్స్ కూర్చొని అర్చన చేయించుకోవడం. అసలు ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే ఈ గుడిని 12వ శతాబ్దంలో నిర్మించారు. యాదర్శి మహర్షి చేసిన తపస్సును మెచ్చి శ్రీ మహావిష్ణు అవతారమైన లక్ష్మీ నరసింహస్వామి 5 రూపాల్లో దర్శనం ఇచ్చారంట. అందుకే దీన్ని పంచ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఈ గుడి కట్టడానికి 12,000 మందికి పైగా పనిచేశారు. మార్బుల్ అండ్ స్టోన్ వర్క్ కి 7 ఇయర్స్ పైగా పట్టిందని ఇక్కడ ఉన్న స్టాఫ్ చెప్పారు. నైట్ టైమ్ లో టెంపుల్ లైట్ కి యూజ్ చేసిన కలర్ సన్ పొజిషన్ ని బట్టి ఆటో చేంజ్ అవుతాయి. ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్ కి మీరు వెళ్ళారా? ఒకసారి కామెంట్ చేయండి. దాని తర్వాత దారిలో మేము ఇంటికి వెళ్తూ స్వర్ణగిరి టెంపుల్ ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాము. అసలు స్వర్ణగిరిని ఎందుకు కట్టారంటే ఒక అమ్మాయి యాక్సిడెంట్ లో కోమలోకి వెళ్తే తిరుపతిలో ఉన్న పవిత్ర జలం ఆమెని కాపాడిందంట. అందుకే ఆమె పేరు మీద ఈ గుడిని కట్టారు. ఈ మధ్య కాలంలో ఈ గుడి చాలా ఫేమస్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ మర్చిపోకుండా లైక్ కొట్టి ఫాలో అవ్వండి.